హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఎండుచేప చిక్కుడుకాయ టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ పసుపు వేసి హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక శుభ్రం చేసి పెట్టుకున్న 4 ఎండు చేప ముక్కలు వేసి అటు ఇటు తిప్పుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఫ్రై అయిన చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 4 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకుని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి 400 గ్రాముల వరకు చిక్కుడుకాయలు శుభ్రంగా చేసుకుని వాటిని వేసుకుని చిక్కుడుకాయలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు సాఫ్ట్గా ఫ్రై అయినాక ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోలు ముక్కల్లా కట్ చేసి వేసి అలాగే మీ స్పైసీకి సరిపడా అంటే 1 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకుని టమాటో ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమాటోలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి కలుపుకుని మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు కూర ఇలా దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర తురుముని జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.